హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే 10th క్లాస్ న్యూ సిలబస్ సోషల్ స్టడీస్ నుండి 6th యూనిట్ ఉత్పాదక పరిశ్రమలు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఈ టాపిక్కి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయండి. సో ఎవ్రీ బిట్ కూడా లైన్ టు లైన్ చూసి చేయడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించిన 5 యూనిట్స్ అనేది కంప్లీట్ అయ్యాయి. ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి, వన్స్ ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ టాపిక్స్ ఆల్మోస్ట్ ఈ వీక్లో కంప్లీట్ అవ్వచ్చు. ఇంకొక 1 టాపిక్ అయితే ఉంది. మ్యాక్సిమం లెంగ్త్ లేకుండా 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేస్తానండి. కొంచెము ఈ టాపిక్లో మనకు క్వశ్చన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే టాపిక్ చాలా పెద్దది. అండ్ ఈ టాపిక్ చదవడం వల్ల యూజెస్ ఏంటంటే 8th క్లాస్ 9th క్లాస్ ఇంటర్ కూడా కంప్లీట్ చేయొచ్చు. సో ఇప్పుడు చేసే మనం 10th క్లాస్ మీరు గమనించగలిగితే జాగ్రఫీలో అసలు జాగ్రఫీ అంటేనే మనకు ఫిజికల్ ఫీచర్స్ కానీ భౌగోళిక స్వరూపాలు ఇలా ఓల్డ్ టెక్స్ట్ బుక్లో కనిపిస్తాయి. బట్ ఈ టెక్స్ట్ బుక్లో అయితే కనిపించవు. మనకి ఎంతసేపు అయినా సరే మనం జాగ్రఫీ చదివే ఫీల్ అయితే ఉండదండి. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. సో ఈ టాపిక్లో ఉండే ప్రతి క్వశ్చన్ కూడా మోర్ ఇంపార్టెంట్. సో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అలాగే ఖచ్చితంగా కింద లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద హైప్ అనే దాన్ని కూడా షూర్గా అయితే చేయండి. సో లేట్ చేయనండి, వీడియో లెంగ్త్ అయితే మాత్రం రిస్క్, అందరికీ రిస్కే, ఎందుకంటే టైమ్ ఈజ్ వాల్యుబుల్ కాబట్టి. సో లెట్స్ స్టార్ట్ అవర్ క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ లేట్ చేయడం అయితే నాకు ఇష్టం ఉండదండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎన్టీపీసీ అంటే ఏమిటి? ఎన్టీపీసీ అంటే ఏమిటి? నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. సో ఎన్టీపీసీ మీన్స్ ఏంటంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. సెకండ్ క్వశ్చన్ చూద్దాము. భారతదేశంలోని ఏవైనా 2 స్వాతంత్ర పూర్వ పారిశ్రామిక నగరాలను పేర్కొనండి. భారతదేశంలో ఏవైనా 2 స్వాతంత్ర పూర్వం అంటే స్వాతంత్రానికి ముందు పారిశ్రామిక నగరాలను పేర్కొనండి. మరి దీనికి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ బాంబే మరియు కలకత్తా. సో ఇవన్నీ కూడా స్వాతంత్ర పూర్వపు పారిశ్రామిక నగరాలు. థర్డ్ క్వశ్చన్. ప్రభుత్వ రంగ సంస్థలు తమ ఉక్కును మార్కెట్ చేసే కంపెనీ పేరు చెప్పండి. ప్రభుత్వ రంగ సంస్థలు తమ ఉక్కును మార్కెట్ చేసే కంపెనీ పేరు చెప్పండి. సో దీనికి ఆన్సర్ ఏంటంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఫోర్త్ క్వశ్చన్. భారతదేశంలో ఎన్ని టెక్నాలజీ పార్కులు ఉన్నాయి? భారతదేశంలో ఎన్ని టెక్నాలజీ పార్కులు ఉన్నాయి? మరి దీనికి ఆన్సర్ వచ్చేసి 18 అండి. 18 వరకు టెక్నాలజీ పార్క్స్ అనేవి ఉన్నాయి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే టెక్స్ట్ బుక్స్ని ఒకసారి చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్. ప్రపంచంలో జిటీర్ మరియు ఖండసరి ఉత్పత్తిలో భారతదేశ స్థానం ఎంత? అంటే మనకు ఇక్కడ జిటీర్ అని ఇచ్చారు, జాగరి అంటే బెల్లం. బెల్లము ఖండసార ఉత్పత్తిలో భారతదేశ స్థానం వచ్చేసి మొదటి స్థానము. ప్రపంచంలో బెల్లము ఖండసార చక్కెర ఉత్పత్తిలో మొదటి స్థానం అండి. సిక్స్త్ క్వశ్చన్. 1 టన్ను అల్యూమినియం ఖనిజాన్ని కరిగించడానికి ఎంత విద్యుత్ అవసరము? 1 టన్ను అల్యూమినియం ఖనిజాన్ని కరిగించడాన్ని ఎంత విద్యుత్ అవసరము? సో 1 టన్ను ఖనిజానికి వచ్చేసి 18,600 కిలో వాట్స్ అవర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాము. చక్కెర పరిశ్రమకు ఉపయోగించే ప్రాథమిక ముడి పదార్థం పేరు ఏమిటి? చక్కెర పరిశ్రమకు ఉపయోగించే రా మెటీరియల్ ఏదండి? ఇక్కడ మనకు చెరకు అండి. సో ఈ చెరకు ద్వారానే చక్కెర అనేది మనకు ఉత్పత్తి అవుతుంది. 8th క్వశ్చన్. మనకు ప్రాచీన భారతదేశంలో పత్తి వస్త్రాలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించిన పద్ధతులు ఏమిటి? ప్రాచీన భారతదేశంలో పత్తి వస్త్రాలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించిన పద్ధతులు ఏమిటి? సో ప్రాచీన భారతదేశంలో మనం ఎలా చేసేవాళ్ళం అంటే చేతితో వడకడం లేదా చేనేత నెయ్యడం కూడా ఉత్పత్తి చేయడానికి పద్ధతులు. 9th క్వశ్చన్. భారతదేశం నుండి పత్తి వస్తువులను దిగుమతి చేసుకునే ఏవైనా 2 ఆసియా దేశాలను పేర్కొనండి. భారతదేశం నుండి పత్తి వస్తువులను దిగుమతి చేసుకునే 2 ఆసియా దేశాలు ఏంటంటే సింగపూర్ మరియు శ్రీలంక. ఇవి 2 కూడా ఆసియా దేశాలను అంటే దిగుమతి చేసుకునే దేశాలు. నెక్స్ట్. భారతదేశం ఏ ఆసియా దేశానికి నూలును ఎగుమతి చేస్తుంది? భారతదేశము ఏ ఆసియా దేశానికి నూలును ఎగుమతి చేస్తుంది? ఏ దేశానికి ఎగుమతి చేస్తుందండి? ఇక్కడ జపాను. సో ఆన్సర్ వచ్చేసి జపాన్. 11th క్వశ్చన్. ఏ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో కాటన్ టెక్స్టైల్ కేంద్రం ఉంది? ఏ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో కాటన్ టెక్స్టైల్ కేంద్రం ఉంది? సో దీనికి ఆన్సర్ వచ్చేసి గుజరాత్ అండ్ మహారాష్ట్ర. గుజరాత్ అండ్ మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో కాటన్ టెక్స్టైల్స్ మనకు కేంద్రాలు అనేవి ఉన్నాయి. 12th క్వశ్చన్.
ప్రపంచంలో ఏ దేశం స్పిండిల్స్ యొక్క అతిపెద్ద సామర్థ్యాన్ని కలిగి ఉంది? ప్రపంచంలో ఏ దేశము స్పిండిల్స్ యొక్క అతిపెద్ద స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంది? సో ఆన్సర్ వచ్చేసి చైనా అండి. ఆన్సర్ చైనా. 13th క్వశ్చన్. భారతదేశ ఎలక్ట్రానిక్ రాజధానిగా ఏ నగరాన్ని పిలుస్తారు? భారతదేశ ఎలక్ట్రానిక్ రాజధానిగా ఏ నగరాన్ని పిలుస్తారు? సో ఇక్కడ ఆన్సర్ డిఫరెంట్గా ఉందని చూస్తున్నారా? కాదండి, అది మనకు ప్రింట్ అనేది అలా వచ్చింది. బెంగళూరు అండి. భారతదేశ ఎలక్ట్రానిక్ రాజధాని వచ్చేసి బెంగళూరు. 14th క్వశ్చన్. భారతదేశంలో మొదటి విజయవంతమైన వస్త్ర మిల్లు ఎప్పుడు ఎక్కడ స్థాపించబడింది? భారతదేశంలో మొదటి విజయవంతమైన టెక్స్టైల్ ఎక్కడ స్థాపించబడింది? 1854లో ముంబైలో అయితే స్థాపించారండి. 1854లో ముంబైలో స్థాపించబడింది. 15th క్వశ్చన్. ధియా తన పత్తి, నూలు మరియు పత్తి వస్తువులను ఎగుమతి చేసే ప్రధాన దేశాలను పేర్కొనండి. ధియా తన పత్తి, నూలు మరియు పత్తి వస్తువులను ఎగుమతి చేసే ప్రధాన దేశాలను పేర్కొనండి. సో మరి ప్రధాన దేశాలు ఏంటి ఇక్కడ? జపాన్, యుఎస్ఏ, యూకే, రష్యా మరియు ఫ్రాన్స్. 16th క్వశ్చన్. మొదటి జనపనార మిల్లును ఎక్కడ స్థాపించారు? మొదటి జనపనార మిల్లును ఎక్కడ స్థాపించారు? సో ఈ జనపనార మిల్లును వచ్చేసి 1855లో కోల్కతా సమీపంలోని రిష్రాలో స్థాపించారండి. రిష్రా అనే ప్రాంతంలో దీన్ని స్థాపించారు. కోల్కతాలోని రిష్రాలో స్థాపించారు 1855. భారతదేశంలో మొదటి సిమెంట్ ప్లాంట్ ఎక్కడ స్థాపించబడింది? భారతదేశంలో మొదటి సిమెంట్ ప్లాంట్ ఎక్కడ స్థాపించబడింది? మొదటి సిమెంట్ ప్లాంట్ వచ్చేసి 1904లో చెన్నైలో అయితే స్థాపించారండి. మొదటి సిమెంట్ ప్లాంట్ 1904లో చెన్నైలో స్థాపించబడింది. 18th క్వశ్చన్. గాజు, సబ్బులు, డిటర్జెంట్లు మరియు కాగితం తయారీకి ఏ అకర్బన రసాయనాలను ఉపయోగిస్తారు? గాజు, సబ్బులు, డిటర్జెంట్లు మరియు కాగితం తయారీకి ఏ అకర్బన రసాయనాలను ఉపయోగిస్తారు? సోడా అండ్ బూడిద. సోడా, బూడిద. 19th క్వశ్చన్. భారతదేశంలోని ఏ ప్రభుత్వ రంగ ఉక్కు కర్మాగారం పోర్టు సమీపంలో ఉంది? భారతదేశంలోని ఏ ప్రభుత్వ రంగ ఉక్కు కర్మాగారం పోర్టు సమీపంలో ఉంది? ఏ పోర్టుకి సమీపంలో ఉందంటే విశాఖపట్నం అండి. విశాఖపట్నం. 20th క్వశ్చన్. ఏ పరిశ్రమ రసాయనాలను ఎక్కువగా వినియోగిస్తుంది? ఏ పరిశ్రమ రసాయనాలను ఎక్కువగా వినియోగిస్తుంది? రసాయన పరిశ్రమ అనేది ఎక్కువగా రసాయనాలను వినియోగిస్తుంది. సో చూసారు కదండి, 20 వరకు క్వశ్చన్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. నెక్స్ట్ రిమైనింగ్గా ఉండే కొన్ని క్వశ్చన్స్ అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎందుకంటే ఆ క్వశ్చన్స్ వచ్చేసి మనకు అప్లికేషన్ టైప్స్లో అయితే ఉన్నాయి. సో కొంచెం మనకు గమనించాలి, వాటిని ఆన్సర్ అనేది చూడాలి. సో కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేశాను. టాపిక్ ఏదైనా సరే కాస్త ఎక్కువగా ఉంటే 2 వీడియోస్ కింద అయితే డివైడ్ చేస్తాను. కన్ఫ్యూజన్ ఉండదు, మనం నేర్చుకోవడానికి బాగుంటుంది. అప్లికేషన్ టైప్స్ ఉంటాయి అవన్నీ కూడా. సో ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందని అనుకుంటున్నానండి. క్లాస్ నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.